నమస్తే. వచ్చే నెలల్లోనే కేంద్రం డీలిమిటేషన్ బిల్లును తీసుకురాబోతోంది. దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతాన్ని కుదిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర సర్కార్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా సద్దుమణిగిందనుకున్న లోక్సభ అసెంబ్లీ సీట్ల పెంపు రచ్చ కేటీఆర్ లేవనెత్తిన ఒక్క పాయింట్ తో మళ్లీ ఎలా తెరపైకి వచ్చింది. ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అంతర్గత సమావేశంలో అసలేం జరిగింది, జమిలి ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వేస్తున్న ఆ రహస్య అడుగులు వెనుక ఉన్న అసలు కథ ఏంటి, మంచి పనితీరు కనబరుస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కేటీఆర్ చేసిన ఈ ఊహాజనిత పొలిటికల్ అటాక్ వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. దేశంలో లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు, నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ అంశంపై గతంలో ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ వివాదాన్ని జనం కాస్త మరిచిపోతున్న తరుణంలో మరోసారి అదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైపోయింది. అంతేకాకుండా మునుపటిలాగే ఈ దఫా కూడా దీనిపై చర్చ ఓ రేంజ్ లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక మాట వెలువడకపోయినప్పటికీ అప్పుడే రాజకీయ వర్గాల్లో డీలిమిటేషన్ భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఆందోళనను తెరపైకి తీసుకురావడంలో అందరికంటే ముందు నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. శుక్రవారం నాడు ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. దేశంలో త్వరలోనే డీలిమిటేషన్ ప్రక్రియ జరగనుందని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోందని, దీనికి సంబంధించి తనకు గట్టి సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని చెబుతూ దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల విషయం ఎలా ఉన్నా రాష్ట్ర విభజన జరిగి ఇబ్బందులు పడుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఖచ్చితంగా పెంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందనేది ఆయన వర్షన్. ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ముప్పును కేటీఆర్ గట్టిగా హైలైట్ చేశారు. ప్రస్తుతం దేశంలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న లోక్సభ సీట్ల సంఖ్య దాదాపు 24% ఉంది. అయితే రాబోయే డీలిమిటేషన్ లో జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు విపరీతంగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల సీట్ల నిష్పత్తి కుదించబడే ప్రమాదం ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనిపై స్పందించిన కేటీఆర్ డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24% సీట్ల సంఖ్యను ఏమాత్రం కుదించే దిశగా కేంద్రం ప్రయత్నించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. ఈ విషయంలో దక్షిణాది హక్కులను కాపాడుకోవడానికి పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న: జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల సీట్ల సంఖ్య తగ్గి అన్యాయం జరిగే అవకాశం ఉందంటూ కేటీఆర్ వ్యక్తం చేస్తున్న ఈ భయాలపై మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. కేటీఆర్ ఈ విషయంపై తన దైన శైలిలో విశ్లేషణలు చేస్తూ దేశంలో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. జనాభాను అదుపులో ఉంచుతూ ఆర్థికంగా, పారిశ్రామికంగా మంచి పనితీరు కనబరిచే రాష్ట్రాలు దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాతినిధ్యం తగ్గించి అన్యాయం చేయడం సహించేదే లేదని హెచ్చరించారు. ఇక దేశంలో ఎప్పటి నుంచో నలుగుతున్న జమిలి ఎన్నికల అంశం పైన కేటీఆర్ తన ఊహాజనిత వ్యాఖ్యలను వదిలారు. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలాంటి ముందడుగు వేయబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే విషయాన్ని కూడా మనం వేచి చూడాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ అత్యధిక కాలం కొనసాగి అరుదైన రికార్డు నమోదు చేసిన దర్మిలా ఇటీవలే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అత్యున్నత స్థాయి సమావేశం ఢిల్లీలో జరిగిన సంగతి
సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక జాతీయ అంశాలపై చర్చ జరగగా అందులో అంతర్గతంగా డీలిమిటేషన్ విషయంపై కూడా చర్చ జరిగినట్లుగా పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై కూటమి చెందిన ఏ ఒక్క నేత కూడా బహిరంగంగా నోరు విప్పలేదు. కేంద్రం వచ్చే నెలలో డీలిమిటేషన్ బిల్లు పెడుతోందని, అందులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందంటూ కేటీఆర్ ముందస్తుగా చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. కేంద్రం అడుగులను ప్రతిపక్షాలు ఏ విధంగా ఎదుర్కొంటాయో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. వచ్చే నెలల్లోనే డీలిమిటేషన్ బిల్లు రాబోతుందంటూ కేటీఆర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మరియు తెలంగాణ ఏపీలో సీట్ల పెంపు డిమాండ్లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా జాతీయ ప్రాంతీయ రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.